శ్వేతపత్రంలో ఆయన చెప్పిన దాంట్లో నిజం ఎంత, విద్యుత్ రంగంలో ఉన్న పవర్ ఎంత, పవర్ లో ఉన్న సంక్షోభం ఎంత. దీని అంటే పూర్తిగా పొలిటికల్ యాంగిల్లో నిన్న నుంచి ఏకిపారేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల మీడియా. వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు. ఇప్పుడు జస్టిస్ సోదరులు ఎన్టీఆర్ మాదిరి రామ్ కుమార్ గారు మనకి అసలు విషయాలు వివరిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కోసం చెప్తూ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అంతా కూడా అప్పులు పాపాలు అన్నట్టుగానే ఆ ఏపీ అంతా అప్పులు పాపాలుగానే కనపడుతున్నాయండి వారు చెప్పిన దాన్ని బట్టి. సరే, వారు చెప్పిన దాంట్లో నిజమెంత, తప్పులు ఎక్కడ ఎంచుతామని ప్రతిపక్షం లేకపోయినా ప్రస్తుతం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్న 11 మందికి ఆయనకి ప్రతిపక్షం అనుకోండి. వారిలో ఎవరైనా ఇందులో తప్పులు ఎంత ఉన్నాయని క్లియర్ కట్ గా పోని వారు కొంత లెక్కలతో బయటకు వచ్చి ఇది అసలు నిజం అని చెప్పుకుంటే కనుక బాగుండేది. వాళ్ళ ఆ ప్రయత్నమే చేయలేదు, ఊరికే బుడగలో రంగు నీళ్లు కొట్టేసి పారిపోదామని చూస్తున్నారు. అది మళ్ళీ అటు ఇటు వెళ్ళిన తర్వాత మనమే కడుక్కోవాలండి. ఇందులో విషయానికంటూ వస్తే, అంటే ఈ వీళ్ళ ప్రజలకు ఎంత భారం పడింది అనే దాని మీద నిజాలు మాత్రం ప్రజలందరూ కూడా ఈ భారం అనేది మాత్రం అనుభవిస్తున్నారు. కాబట్టి అక్కడ వరకు నిజాలని మనం అనుకోవాలి. ఫస్ట్ స్టేజ్, వెరీ ఫస్ట్ ప్రిలిమినరీ. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ చూడండి, హార్ట్ బీట్ స్టెప్ పెట్టి థెర్మోమీటర్ పెట్టి జ్వరం ఎంత ఉందని చెప్తారు చూడండి, అలాగే. ఎందుకంటే చాలా సింపుల్ లెక్కలు ఏంటంటే అండి, టారిఫ్స్ 2019 వరకు 50 యూనిట్స్ కు 100 రూపాయలు ఉండేది. తర్వాత ఇప్పుడు 19 తర్వాత 199, 100కి వచ్చేటప్పటికి 100 యూనిట్ల దాకా వచ్చేటప్పటికి 244 ఉండేదండి బిఫోర్ 2019. ఇప్పుడు వచ్చేటప్పటికి 453 రూపీస్ అయింది. 200 యూనిట్ ప్లస్ వచ్చేటప్పటికి 632 ఉండేదండి. ఇది 2019 ముందు. 19 తర్వాతకి వచ్చేటప్పటికి 1123 రూపాయలు. అంటే ఇంచుమించుగా అంటే 78% నుంచి 98% దాకా టారిఫ్ల్లో ఇంక్రీజ్ అనేది ప్రజలు భారం అయితే ఇది అనుభవించారండి. అను ఒక పక్కన ఏదో ఫ్రీగా ఇస్తున్నాం, బటన్ నొక్కేస్తున్నాం అన్నిటికీ అన్నారు. కానీ ఈ బాధుడు మాత్రం బటన్ లో నొక్కుడికి ఫలితం ఎంత ఉందో కానీ ఈ బాధుడు ఫలితం మాత్రం గట్టిగానే అందిందని అనిపిస్తుందండి. ఈ బాధుడు ఫలితం గట్టిగా అందకపోతే ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకించేవారు కాదు వైసీపీని. సో కాబట్టి ఇవన్నీ కూడా బాధుడు వరకు నిజం. ఇక అప్పులు వాటి గురించి మాట్లాడాలంటే అండి, లెక్కల దాకా లోపలికి వెళ్ళాలి. పైకి కనిపించి ఏంటంటే అండి, 2019 నేను వచ్చిన వెంటనే అప్పుడున్న విండ్, అదేంటి సోలార్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసారు. క్యాన్సిల్ చేసి మళ్ళీ తర్వాత ఆయనే ఆయనే కొత్త అగ్రిమెంట్లు చేస్తూ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ గతంలో చేసిన దానికన్నా ఎక్కువ రేటుకి చేశారండి. అంటే ఆ గతంలో 4.7 రూపీస్ పర్ యూనిట్ ఉంటే తర్వాత 7+ అనుకుంటండి, ఎక్కడో నాకు పర్ఫెక్ట్ గా గుర్తులేదు, 7+ రూపీస్ కి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేశారు. మరి అలా ఎందుకు చేశారండి? పాతది ఎక్కడైనా తక్కువ ఉన్నదాన్ని కట్ చేసి అప్పులు ఉన్న రాష్ట్రం అప్పులు చేసేస్తూ మళ్ళీ యూనిట్ రేటు ఎక్కువ కొంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఆలోచింప చేసే విధంగా నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేయడం, ఆయన ప్రెజెంటేషన్ లో కొన్ని విషయాలు మాత్రం బాగా కనపడేయండి. మామూలుగా 2019 అంటే 2014 నుంచి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, సో ఇవన్నీ ఏంటంటే అప్పులు బియాండ్ ఇమాజినబుల్ లిమిట్స్కి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా ఇవన్నీ తీసి బయట పెట్టకపోతే రేపు రేపు ఈ తలనొప్పులు కానీ ఇవన్నీ ఈ తప్పులన్నీ కూడా మా నెత్తి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్నది క్లియర్ కట్ గా ప్రజలకు చెప్పే ఇక్కడి నుంచి నెక్స్ట్ అడుగు వేయాలనేది మాత్రం అభిప్రాయం అండి. వీళ్ళు చేసిన అదో పనులకి నేనెందుకు జవాబుదారీగా ఉండాలనే సంకల్పంతో నిజాలు ప్రజలకు చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. తెలంగాణ దగ్గర నుంచి వసూలు కావాల్సిన 7,000 కోట్ల రూపాయలు అది వారు పరిపాలించిన వారి పాలనలోనే కదా రావాల్సింది. దాన్ని కూడా ఎలాగో జగన్మోహన్ రెడ్డి పాపాల పేరు ట్యాగ్ తగిలించున్నాడు కాబట్టి ఆయన ఖాతాలో వేసేస్తే సరిపోతుంది అనుకోవడం కరెక్టా? వాసవ్ గారు, చిన్న విషయాలు ఇప్పుడు డ్రిప్ అంటే నేను నెక్స్ట్ దాంట్లో చెప్తాను అనుకున్నానండి. ఇప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది పక్కన పెడితే, ఈవేళ మెరక ప్రాంతాలకి ఉచిత విద్యుత్ ఇస్తే అక్కడ కొంతమంది 1% 2% దాని గెస్ట్ హౌస్లు కట్టుకుని ఏసీలు పెట్టుకున్నారు. ఆ విషయం పక్కన పెడితే అసలు అక్కడ పండించుకునే రైతులు పర్సంటేజ్ మాత్రమే. మళ్ళీ రేపు ఇదో సంచలనం చేసి రైతుల కోసం ఇలా అన్నారు రామ్ కుమార్ గారు అంటే కాదండి. వర్షాకాలంలో కూడా ఊరికే స్విచ్లు అలా నొక్కేసి వదిలేస్తున్నారు వాసుదేవ్ గారు, నీరు పోతున్నారు. ఇవన్నీ వివరాలు నాకు కొన్నిసార్లు నేను చూసినవి మాత్రమే. నేను ఇంకొకటి, ఒక ఆదర్శ రైతు దగ్గరికి వెళ్తే స్వయంగా వారు అంటే నేషనల్ అవార్డు పుచ్చుకున్న ఒక రైతు వారు ఏం చెప్పారంటే, అసలు మెరకర్ ప్రాంతంలో
ఫ్రీ ఫ్రీ పవర్ మీద అసలు బియ్యం ధాన్యమే పండించకూడదంటండి. ఎవ్రీ బ్యాగ్ ఆఫ్ రైస్ వచ్చే అవుట్పుట్ కన్నా విద్యుత్ కన్సంప్షన్ ప్రైసెస్ ఎక్కువ అవుతున్నట్టండి. అలాగా వ్యవసాయానికి సంబంధించి కూడా చాలా చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అండి, ఈ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ వాల్యుబుల్. సో ఈ వాటర్ అంతా కూడా ఒడిసి పట్టుకుని జాగ్రత్తగా వాడుకోవాల్సిన తరుణంలో డ్రిప్ ఇరిగేషన్ కోసం మనం పెట్టుకుంటే 2020 నుంచి 24 దాకా ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు. స్వయంగా మా కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగా గీత గారికి కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే 2019 లో వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ పూర్వం ఇవ్వాల్సిన బిల్స్ ఇవ్వలేదు కాబట్టి అది ఆయన మళ్ళీ వచ్చాక ఇస్తేనే నేను కొత్త డ్రిప్ ఇరిగేషన్ ఇస్తానారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రభుత్వాలతో పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది. ప్రభుత్వం అంటే ఆ సీట్ లో కూర్చున్న సీఎంది కాదు, అక్కడ ప్రభుత్వం అంటే ప్రజల కోసం ఏ పని అయితే చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలండి.